వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వీరమల్లు టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని విధంగా ప్రమోట్ చేయడంతో జనాలకు బాగా రీచ్ అయింది. ప్రీమియర్స్ అండ్ ఫస్ట్ డే ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి. ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్. చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ నెల 31న రిలీజ్ కి రెడీ అయింది. అయితే వీరమల్లు బాటలో కింగ్డమ్ నడవబోతోందని టాక్. ఇంతకీ కింగ్డమ్ ఏం చేయబోతున్నాడు? విజయ్ దేవరకొండ కెరీర్ ఎంత ఫాస్ట్ గా వేరే లెవెల్ కి వెళ్ళిందో అంతే ఫాస్ట్ గా డౌన్ అయింది. దీనికి ఎవరు తోచిన విధంగా వాళ్ళు వివరణ ఇస్తున్నప్పటికీ కాలం కలిసి రాకపోవడం వల్లనే ఇలా జరిగిందని అనేది వాస్తవం. దీనికి తోడు సరైన కథలు ఎంచుకోవడంలో తడబడ్డాడు. అయితే ఇప్పుడు కింగ్డమ్ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ అండ్ హోంవర్క్ చేశాడు. కథపై చాన్నాళ్లు కసరత్తు చేయించాడు. అలాగే ఇటీవల ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మరోసారి అంతా చూసుకుని రీషూట్ కూడా చేశారు. దీన్ని బట్టి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు. అయితే వీరమల్లు సినిమాకి వేసినట్టే ఈ సినిమాకి కూడా భారీగా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దీన్ని బట్టి ఈ సినిమాపై మేకర్స్ కు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా నిర్మాత నాగవంశీ ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని గట్టి నమ్మకంతో చెబుతున్నారు. ఈ సినిమాకి యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా స్టోరీ బాగా నచ్చడంతో తను మరింత కేర్ తీసుకుని వర్క్ చేశారని టాక్ వినిపిస్తుంది. లైగర్, డబుల్ స్మార్ట్ సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవడంతో ఈసారి ఖచ్చితంగా సక్సెస్ సాధించాల్సిన పరిస్థితి. అందుకని విజయ్ ఈ సినిమాని మరింతగా ప్రమోషన్స్ చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేశారు. ఈ మూవీ టీజర్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందివ్వడంతో మరింత బజ్ క్రియేట్ అయింది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ తో అసలు కథ ఏంటి అనేది బయటకు రివీల్ కాలేదు. దీంతో అసలు కథ ఏంటి, కింగ్డమ్ లో ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా ఇంట్రెస్టింగ్ గా మారింది. వీరమల్లుతో థియేటర్స్ అన్ని కలకలలాడాయి. మరి కింగ్డమ్ కూడా ఆకట్టుకొని ఆ జోష్ ను కంటిన్యూ చేస్తుందేమో చూడాలి.